మీకు తెలుసా అండి మతం మారితే దేశానికి వచ్చే నష్టం ఏమిటో? సెవెన్ సిస్టర్స్ అంటారు. అంటే ఈశాన్య రాష్ట్రాలు. శ్రీరామ్ అండి. ఇక్కడ బోర్డు చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. మన దేశంలో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు మేము పెద్ద మేధావులం అనుకునే వాళ్ళు కూడా మత మార్పిళ్ళ వల్ల దేశానికి జరుగుతున్నటువంటి నష్టం గురించి తెలుసుకోకుండా వాళ్ళ మతం యొక్క ప్రలోభాలకి లోనయ్యి ఆ మతంలోకి వెళ్ళిపోయి దేశానికి నష్టం చేస్తున్నారు. కానీ ఈ గ్రామంలో కేవలం 20 గడపలు ఉన్నప్పటికీ వీళ్ళు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇందాక చెప్పారు పెద్దాయన వీళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి మతం మారితే అని. కుటుంబాలు మాత్రమే కాదండి దేశం కూడా విచ్ఛిన్నం అవుతుంది. వీళ్ళు దూరదృష్టితో ముందు జాగ్రత్తగా ఇలాంటి బోర్డు పెట్టడం చాలా అభినందించదగ్గ విషయం. మీకు తెలుసా అండి మతం మారితే దేశానికి వచ్చే నష్టం ఏమిటో? నష్టం ఏంటంటే ఒకప్పటికి ఆళ్ళు ఏలడానికి మన ఏరియా తీసుకొని ఆళ్ళు రెడీగా దిగడానికి రెడీగా. ఆ! మనము 10 మందికి కలిసి అక్కడితో సపోర్ట్ చేస్తే మన చేయి చూడకూడదండి. హ్మ్. ఇక్కడ అందరం అక్కడికి పోతే అని నేనున్నాను అనంటే చేయలేదంటే ఆళ్ళు ఎక్కువైపోతారు, మనం తక్కువైపోతాం. ఆ! 10 మందిలో మనం ముగ్గురం ఉంటాం. ఆ! మేమేం చేయగలుగుతాం? అప్పుడేమవుతుంది 10 మంది ఏది చెప్తే 10 మందిలో ఏడుగురు ఏది చెప్తే అదే అవుతుంది. అదే అవుతది. ఇప్పుడు మీకు సెవెన్ సిస్టర్స్ అంటారు. అంటే ఈశాన్య రాష్ట్రాలు. ఆ! భారతదేశం సరిహద్దుల్లో ఉంటాయి. ఆ! అక్కడ ఉన్న 7 రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలు అయిపోయినాయి. ఆ! ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసా? ఆ! మేము హిందువులం కాదు. మాకు ప్రత్యేక దేశం ఇచ్చేయండి. ఆ! మా ఆచారాలు వేరు, మీ ఆచారాలు వేరు అని దేశం నుంచి వేరిపోతున్నారు. ఆ! ఆల్రెడీ పాకిస్తాన్ వేరైందా? ఆ! బంగ్లాదేశ్ వేరైందా? సరే. ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య పెరిగితే ఏమవుతుంది? ఇది కూడా ఇది వేరవుతుంది. కూడా 2 పార్టీలు అయిపోతాయి. 2 పార్టీలు అవుతుంది. ఇప్పుడు మన ఐకమత్యంగా ఉంటే మన దేశం బలంగా ఉంటుందా? బలంగా ఉంటదండి. లేకపోతే విడిపోతే బలంగా ఉంటుందా? కలిసి ఉంటేనే కలిసి ఉండాలి. బలంగా కలిసి ఉండాలంటే ఈ దేశం మొత్తాన్ని హిందుత్వం చేయాలి. చెయ్యాలి. మీరు చేస్తున్న పని అదే. ఆ! చాలా సంతోషం అండి. చెప్పండి. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర జై మహాదేవ. శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ. జై శ్రీరామ్. ధన్యవాదాలు. సంతోషం అండి మీ అందరి